హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నా ఛానల్లో మామిడికాయ పచ్చిరొయ్యలు చేస్తానండి. ఎలా చేస్తారో మీకు చేసి చూపిస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు అందులో వేస్తాను. అలాగే ఇదంతా వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. చూసారు కదండి, ఇవన్నీ మగ్గుతున్నాయి. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూసారు కదండి, ఇవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, 2 వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి. అవి కూడా కలిపి వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ముక్కలన్నీ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. చూసారు కదండి, మనకి ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో సరిపడా పసుపు, అలాగే తగినంత కారం కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. మనం అన్నీ ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి మొత్తం అన్నిటికీ కూడా మంచిగా మసాలా అంతా పడుతుంది. బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి.
తగినంత వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, మన కూర అయితే ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టుకుందాం. చూసారు కదా, మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, మన కూర అయితే పూర్తిగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి మామిడికాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.